నెల్లూరు నగరంలోని మురికి కాలువలలో డ్రైనేజీ పూడికలు తీస్తున్నారు. వర్షాకాలం మొదలు కావడంతో ఈ పనులు జరుగుతున్నాయి. వర్షాలు కురిసే సమయంలో ఎక్కడా నీరు ఆగకుండా మరియు డ్రైనేజీ నీరు పొంగి బయటికి రాకుండా ఉండేలా ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాలలో శరవేగంగా పూడికి తీత పనులు జరుగుతున్నాయి. కొంతమంది కార్మికులు డ్రైనేజీ కాలువలలో పూడికలు తీస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యలపై నగరవాసులు హర్షం వ్యక్తపరుస్తున్నారు. అధికారుల ముందుచూపు చర్యలను కొనియాడుతున్నారు. పూడికలు తీస్తున్నారు మంచిదే, కానీ ఆ వ్యర్థాలను ఊరికి దూరంగా తరలించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతం వారం రోజులుగా కాలువలలో పూడికి తీత పనులు బాగానే జరుగుతున్నాయి. కానీ అలా తీసిన చెత్తను కాలువల పక్కనే వదిలేయడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. భరించలేని దుర్వాసనతో ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. అలాగే రోజుల తరబడి ఆ చెత్త మట్టి దిబ్బల్లా తయారవుతున్నాయి. తడి ఆరిపోయిన తర్వాత గాలుల దాటికి ఆ మట్టి దిబ్బలు కరిగి మళ్లీ కాలువల్లోకే చేరుతుంది. అలాగే వాహనదారులు కళ్లల్లో దుమ్ముపడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డుకి అటు ఇటు మట్టి దిబ్బలు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతోంది. ఇరుకు సందులలో సమస్య మరింత జటిలంగా మారుతోంది. మున్సిపల్ అధికారుల ముందస్తు జాగ్రత్త చర్యలు బాగున్నా ఆ తరువాత కనిపిస్తున్న నిర్లక్ష్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సగం పనులు చేయకుండా తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నారు.